విశాఖ వేదికగా జనసేన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరగనున్నట్లు జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి తెలిపారు. నగరంలోని మున్సిపల్ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. 3 రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 15,000 మందికి పైగా నాయకులు, వీర మహిళలు, క్రియాశీలక వాలంటీర్లు హాజరు కానున్నట్లు వివరించారు. ఈ సమావేశాలను విజయవంతం చేయడానికి 12 కమిటీలు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆగస్టు 30వ తారీఖు ఉత్తరాంధ్ర వేదికగా విశాఖపట్నం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 1 గంట నుంచి 8 గంటల దాకా ప్రత్యేక సభా కార్యక్రమం జరగబోతున్నది. దానికి ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో, పార్టీ క్రియాశీలక వాలంటీర్లుగా పనిచేసి క్రియాశీల కార్యక్రమాల సభ్యత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సుమారు 14,200 మందికి డెలిగేట్ పాసులు పంపించడం జరుగుతుంది. ఈ మీడియా ముఖంగా వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ఆహ్వానం. ప్రతి ఒక్కరూ కూడా 2 తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి రావాలని పిలుపునిస్తున్నాం. అలాగే 27వ తారీఖు సాయంత్రం పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నానికి వస్తున్నారు. 28, 29 ప్రత్యేక మీటింగులు ఎమ్మెల్యేలతోని, ఎమ్మెల్సీలతోని, ఎంపీలతోని, అలాగే పార్టీ కోసం కష్టపడ్డ నాయకులు, కార్యకర్తలతోని ఆయన ప్రత్యేకంగా మీటింగ్ అయ్యి దానికి కూడా పాసెస్ వస్తాయి, డెలిగేట్ పాసెస్. YMCA ప్రాంగణంలో ఆయన ఈ కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలతో కలిపి చేయడం జరుగుతుంది. ఈ ప్రత్యేక కార్యక్రమాలు చేసుకోవడానికి మనకి 28, 29, 30 ఈ కార్యక్రమాలు చేయడానికి 12 కమిటీలను నియమించడం జరిగింది. ఆ కమిటీల్లో పబ్లిసిటీ కమిటీ, అలాగే ఫుడ్ కమిటీ, అలాగే సాంస్కృతిక కార్యక్రమాల కమిటీ, ట్రాన్స్పోర్టేషన్ కమిటీ, ఇలా వివిధ వీర మహిళా కమిటీ, ఇలా వివిధ కమిటీలని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళని కూడా ఆ కమిటీలకి ఎమ్మెల్యేలని లీడ్స్ గా పెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా చేసే విధంగా రూపకల్పన చేస్తూ ఈ రోజు నాదెండ్ల మనోహర్ గారి అధ్యక్షతన పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సేనతో సేనాని కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ మేమందరం కూడా చిత్తశుద్ధితో పనిచేసి ఆయన సందేశాన్ని వినడానికి కేటీఆర్ లేఖపై కాంగ్రెస్ నేత కేకే మహేందర్